అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి మిర్చి గసాల అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ముందుగా 1/2 కప్పు పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్స్ ధనియాలు. ఇవి కొద్దిగా దోరగా వేయించుకుందామండి. అలాగే ఇందులో వెండి కొబ్బరి వేయించుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇంతే దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మాడిపోతే టేస్ట్ అనేది సరిగా రాదండి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే గ్రైండ్ చేస్తున్నానండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా అయితే ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు చూద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. దాంట్లో కొద్దిగా ఆవాలు, మెంతులు అండ్ ఒక 2 ఎండుమిర్చి, దీన్ని కూడా ఒక 2 నిమిషాల వరకు మనం ఇలా వేగించుకుందాం. ఇప్పుడు దాంట్లో కొద్దిగా నేను జీలకర్ర వేస్తున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసి అది కూడా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. దాంట్లోనే కొద్దిగా టేస్ట్కి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా ఉన్నదే తీసుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ధనియాల పౌడర్ 1 చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్ ఉంది. మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా నచ్చేసిందండి అందరికీ. కాబట్టి మీకు కూడా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా దాంట్లో నేనైతే ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి నేను ముందుగానే కట్ చేసేసుకొని దాంట్లో నేను గింజలు అనేది సీడ్స్ తీసేసాను అనమాట. తీసేసి ఇంకా నేను దీంట్లో వేసేసాను. ఇప్పుడు వేగించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలండి. వేసుకొని అది కూడా ఒక 5 మినిట్స్ వరకు మనం అలా కుక్ చేసుకొని తర్వాతకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని ఇలా వేసుకోవాలండి. దాంట్లోనే ఒక కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలా మూత పెట్టుకోవాలండి. కొద్దిసేపు తర్వాత చూస్తే ఇలా మనకు ఆయిల్ అనేది పైన తేలుతుందనమాట. చూసారు కదా. ఇప్పుడు నేను లాస్ట్కి కొద్దిగా కస్తూరి మేతి అయితే యూస్ చేశాను. కస్తూరి మేతి వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ గ్రేవీ మనకి బిర్యానీకైనా నార్మల్ రైస్కి అయినా కూడా చాలా అంటే చాలా బాగుందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.